మీకు బాగా వేడి చేసిందా? లేదా మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఆకు గురించి మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే ఈ ఆకు పేరు ఏంటో మీ అందరికీ తెలుసా? ఈ ఆకు పేరు దూసర తీగ అంటారనమాట. మీకు దీని గురించి కనుక పూర్తిగా తెలియకుండా ఉంటే మీరు గూగుల్‌లో దూసర తీగ అని చెప్పి మీరు టైప్ చేసినా సరే దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. బాగా వేడి చేసిన వాళ్ళు కానీ, మగ అయినా, ఆడ అయినా సంతానం కోసం ట్రై చేసే వాళ్ళు కానీ ఈ ఆకులనైతే వాడుతూ ఉండాలంట. ఇందులో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఇలా ఆకులనైతే తీసుకొచ్చి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఆకుల్ని కొద్దిగా వాటర్ వేసి బాగా పిసుకుతూ ఉండాలి. ఇలా చేసినట్టయితే ఈ ఆకులో ఉన్న పసరంతా మనకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆ పసరిని మనం వడపోసి కాసేపు పక్కన పెడితే జల్లులా అవుతుందన్నమాట. ఆ జల్లుని అయితే తీసుకోవాలి. దీనివల్ల మనకి రక్తహీనత కూడా తగ్గుతుందంట. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలి అంటే గూగుల్లో సెర్చ్ చేయండి. A to Z వస్తుంది. మీకు ఇందులో కావాలి పిల్లలకి మేము ఇస్తాం అనుకుంటే ఈ వాటర్లో కొద్దిగా షుగర్ వేసి నేను చూపించిన ప్రాసెస్లో చేయండి. ఇలా పూర్తిగా పచ్చ రంగులోకి మారిన తర్వాత వాటర్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వడపోసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టినట్టయితే మనకి వాటర్ సపరేట్ అయ్యి ఒక జెల్ లాంటి సబ్స్టెన్స్ అనేది మనకి ఫామ్ అవుతుందన్నమాట. ఆ జెల్ని మనం లోపలికైతే తీసుకోవాలి. ఇందులో మనకి ఎటువంటి టేస్ట్ అనేది ఉండదు, చప్పగా ఉంటుందన్నమాట. మనకి జెలటిన్ వేసి జెల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సేమ్. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. నేను అందుకే మీ అందరికీ తెలియడం కోసం ఈ వీడియోలో పిల్లలకు కూడా పెట్టాను. ఏ ఏజ్ వాళ్ళైనా సరే తినచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ జెల్ని అయితే మనం లోపలికి తీసుకోవచ్చు అనమాట. హెల్త్కి చాలా మంచిది. మనకి ఎంత స్మూత్గా కట్ అవుతుందో తెలుసా అండి అది. అండ్ అంతేకాకుండా దీన్ని షుగర్ ట్రీట్మెంట్కి కూడా యూస్ చేస్తారంట. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అని అంటూ ఉంటారు. కాకపోతే షుగర్కి ఏంటంటే మన ఆకుల్ని మరిగించి ఆ కషాయాన్ని అయితే తీసుకోవాలి. చూడండి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తున్నారనమాట. ఎటువంటి డౌట్ లేదు. మీకు ఎటువంటి టేస్ట్ కూడా ఉండదు. లైట్గా పసరవాసన అనిపిస్తుంది తప్ప ఇంకెటువంటి ఫ్లేవర్ అనేది ఉండదు. మీకు ఓన్లీ పిల్లలకి ఇస్తున్నాం అనుకుంటే కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మేము అక్కడ షుగర్ని పూర్తిగా అవాయిడ్ చేసేసాము. సో మేము ఇంటేక్ అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా తీసుకొని మీ బాడీని కూడా ఈ సమ్మర్లో కూల్ చేసుకోండి మరి.